వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకారానికి మరొక అడుగు దూరంలో ఉన్నాడు. మరి విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా? అసలు విజయ్ని ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటుంది ఎవరు? సో దీనిపైన మనం ఒకటి క్లారిటీ ఇవ్వాలి. సో తమిళనాడు సీఎం యాక్చువల్గా కావాల్సింది విజయ్. ఎందుకంటే విజయ్కి 108 స్థానాలు రావడం అనేది జరిగింది. సో 108 స్థానాల్లో ఒకటి రాజీనామా చేసిన 107 స్థానాలు ఈరోజు విజయ్ గెలుచుకోవడం అనేది జరిగింది. సో మనకు కావాల్సినటువంటి స్థానాలు ఎన్ని? 118. మరి 118 స్థానాలు రానందుకు ప్రస్తుతం హంగ్ ఏర్పడ్డది. సో ఇక్కడ హంగ్ ఏర్పడితే రకరకాలుగా ఏమొచ్చిందంటే అన్న డిఎంకే కావచ్చు, అలాగే డిఎంకే రెండు కలిసి పొత్తులో పెడతాయి, రెండు లవ్ ట్రాక్లు నడుతున్నాయి, అది ఇదని రకరకాలుగా అన్నారు. సో ఎక్కడ వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పడతారు అని చెప్పేసి మళ్ళీ విజయ్ ఏం చేసిండు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక 5 స్థానాలు కలుపుకున్నాడు. సో కాంగ్రెస్ పార్టీలో 5 స్థానాలతోటి ప్రస్తుతం విజయ్ బలం ఎంత? 112 స్థానాలు. సో ఇంకా కావాల్సింది 6 స్థానాలు. సో ఇక్కడ 6 స్థానాల్లో సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలు చెరో 2 వేసుకున్న 4 స్థానాలు. సో 116. సో మళ్ళీ ఒక కావాల్సిన 2 స్థానాలు. సో ఇక్కడ 2 స్థానాలకు సంబంధించి విసికే పార్టీ 2 స్థానాలు గెలవడం అనేది జరిగింది. విసికే సో ఇక్కడ 2 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో మళ్ళీ 118. సో ఈ 118 సరిపోయింది కదా అంటే స్పీకర్ ఎన్నుకుంటారు కదా. సో స్పీకర్ ఓటు వేయడానికి అవకాశం ఉండదు. సో మళ్ళీ 118 వేసిన -1. సో మళ్ళీ ఎంత పడిపోయింది? 117. సో ఇక్కడ ఏఐఎంకే పార్టీ ఒక స్థానం గెలవడం అనేది జరిగింది. సో ఏఐఎంకే సపోర్ట్ చేస్తే మళ్ళీ విజయ్కి 118 స్థానాలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ కొంతమంది భారతీయ జనతా పార్టీ పైన బీజేపీ అంటే పడనోళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? గవర్నర్ అడ్డుకుంటున్నారు అని చెప్పేసి. సో గవర్నర్ ఎట్లా అడ్డుకుంటాడు? సో విజయ్ వచ్చేసి 118 స్థానాలు అండి మావి. ఎదుగో ఎమ్మెల్యేలు అంటే గవర్నర్ రెడీగా ఉంటాడు. రేపే ప్రమాణ స్వీకారం, ఎందుకు సాయంత్రానికే ప్రమాణ స్వీకారం చేయమని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ గవర్నర్ అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? సో విజయ్ ఇంకోటి చేసిన తప్పు ఏంటంటే, మేము అసెంబ్లీలో నిరూపించుకుంటామండి, ప్రస్తుతం మాది లార్జెస్ట్ పార్టీ, సో మాది లార్జెస్ట్ పార్టీ కాబట్టి మాకు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వండి అంటే గవర్నర్ డెఫినెట్ గా దానికి ఓకే అనేవాడు. కాకపోతే ఇక్కడ విజయ్ ఏమన్నాడు, మాకు 118 మంది సపోర్ట్ ఉందండి, సో ఆ 118 సంతకాలతో సహా మీ దగ్గర తీసుకెళ్తా అంటే గవర్నర్ ఏం చేస్తాడు? బాధ్యత గల గవర్నర్, సరే 118 మంది సంతకాలు తీసుకోరండి, ఫోటోలు వాళ్ళని కూడా అవసరం లేదు, జస్ట్ 118 మంది సంతకాలు తీసుకోరండి, డెఫినెట్ గా నేను ప్రభుత్వానికి అనుమతిస్తా అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు సిపిఎం మాత్రం మాకు మంత్రి పదవి అవసరం లేదు, మేము బయట నుంచి సపోర్ట్ చేస్తామన్నారు. సో ఇక్కడ ఓకే, కాంగ్రెస్ పార్టీ ఒక 2 మంత్రి పదవులు ఇస్తా అన్నారు, దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏదో ఆఫర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, ఓకే. ఇక్కడ విఎస్కే ఏఐఎంకే పుల్లలు ఏం పెడుతున్నారు? మాకు 2 మంత్రి పదవులు కావాలి, తర్వాత ఇప్పుడు విజయ్ రాజీనామా చేసేటువంటి స్థానం కూడా మాకే కావాలి, తర్వాత వేరే వాళ్ళకి ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి ఈ 3 స్థానాల దగ్గర ఇప్పుడు ఇష్యూ మొదలయ్యింది. సో 118 మంది సంతకాలు తీసుకొని వెళ్తుండగా లేదు ఏఐఎంకే పార్టీ ఉండేసి మేము ఎవరికి సపోర్ట్ చెయ్యట్లేదు, మా దగ్గర ఎవరు రాలేదు, కామరాజ్ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఇట్లా ఫోర్జరీ సంతకం తీసుకెళ్లారంటూ దినకరన్. ఇక్కడ క్యారెక్టర్ ఎవరు వచ్చిండు? దినకరన్ ఎవరు? శశికళ, ప్రస్తుతం శశికళ వాళ్ళ చెల్లెలు కొడుకు. అన్న డిఎంకే యాక్చువల్ గా దినకరన్, శశికళ వీరే ముఖ్యమంత్రులు కావాల్సిందే. ఆ సమయంలో చివరి నిమిషంలో శశికళ సీఎం కాకుండా గేమ్ చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంత రాజకీయాల నడుమున భారతీయ జనతా పార్టీ ఒకే ఒక స్థానం గెలిచింది. సో ఒక్క స్థానం గెలిచి భారతీయ జనతా పార్టీ పవర్ లోకి రావాలనుకుంటుందంటే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దానిపైన నాకు తెలిసి ఆలోచన చెయ్యట్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుల్ని అస్సలు మార్చే అవకాశమే లేకుండే. సో మార్చినందుకే టీవీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బండి సంజయ్ని మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో అక్కడ కూడా మాజీ అధ్యక్షుడిని మార్చినందుకే టీవీకి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసింది దేనిపైన? పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ తప్ప ఇక్కడ కేరళ కావచ్చు, తమిళనాడు పైన కూడా కాన్సన్ట్రేషన్ చెయ్యలేదు. అయినా కూడా కేరళలో ఒక 3 స్థానాలు గెలవడం అనేది జరిగింది, పశ్చిమ బెంగాల్ ఒక స్థానం గెలవడం, ఇక్కడ తమిళనాడులో ఒక స్థానం గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ అన్న డిఎంకే అనేది కలవదు. మరి విజయ్కి
118 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం కనబడట్లేదు. సో మరి గవర్నర్ ఏం చేస్తాడు? ఇంకొన్ని రోజులన్నా వాయిదా వేయాల్సిందే. ఇక్కడ గవర్నర్ది ఏమైనా తప్పు ఉందా అంటే ఏమి లేదు. ఇంకా చివరి అవకాశం ఏముంది అంటే, సరే నేను అవకాశం ఇస్తా, లార్జెస్ట్ పార్టీ కాబట్టి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని చెప్పేసి ఇంకా అదొక్కటి అనౌన్స్మెంట్ చేస్తే తప్పించి విజయ్ ప్రమాణ స్వీకారం చెయ్యడానికి ఆస్కారం ఉండదు. అండ్ చాలా మంది త్రిష చక్రం తిప్పుతుంది వెనకాల నుంచి, అంటే విజయ్కి మద్దతు కోరడం అనేది జరుగుతుందని చెప్పేసి రకరకాలుగా వాదనలు వస్తున్నాయి. మరి త్రిష ప్లానింగ్ ఏంటనేది అది సోషల్ మీడియా సృష్టి కాబట్టి ఇక్కడ విజయ్కి మాత్రం దాదాపుగా 3 రోజుల నుంచి 7వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చెయ్యాలి. 7 అయిపోయింది, 8 అయిపోయింది, 29వ తేదీ కూడా అయిపోయింది. అట్లీస్ట్ రేపైనా సరే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మీ అభిప్రాయం ప్రకారం విజయ్ని అడ్డుకుంటుంది ఎవరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.